అందరికీ నమస్తే అండి. సాధారణంగా రాజకీయ నాయకులు అది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకుల వరకు జనం ఏదైతే అభిప్రాయంతో ఉంటారో, జనం ఏదైతే మూడ్లో ఉంటారో, ఆ జన అభిప్రాయానికి తగ్గట్టు నాయకుడు నడుచుకోవాలి, నాయకుడు ఆలోచించాలి, దాన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలి జనాభిప్రాయాన్ని. కానీ జగన్ మాత్రం తన అభిప్రాయాన్ని జనం మీదకు రుద్దే టైప్, బలవంతంగా రుద్దే టైప్. అప్పుడు జనానికి నచ్చకపోతే తిరస్కరిస్తారు. సో తను ఒకటి అనుకొని తను ఒకటి ఫిక్స్ అయ్యి దాన్ని జనం మీదకు రుద్దుతానంటే ఎట్లా? జనాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానంటే ఎట్లా? వైసీపీకి డేంజర్ సిగ్నల్స్. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పతనానికి ఇవే కారణాలు. అధికారంలో ఉన్నప్పుడు అంతే, అధికారం కోల్పోయినప్పుడు అంతే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి పనిలో కూడా చాలా వరకు జనం వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత కళ్ళెదురుగా 2024 ఎన్నికల్లో కనిపించింది. అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని విషయాల్లో, సెన్సిటివ్ విషయాల్లో మాట్లాడుకుంటే మంచిది. కానీ మాట్లాడి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు, ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తీసుకోండి. ఆయన రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. రాజకీయంగా ఆయన పార్టీ తరపున ఆయన వినిపించిన వాయిస్ కరెక్టే అనుకుందాం. అంటే ఆయన పార్టీ తరపున కరెక్టే, నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనట్లేదు. సో ఎందుకంటే ఆయన చెప్పాల్సిన వెర్షన్ ఆయన చెప్పారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ కోసం 2020 మే 5వ తేదీన ఒక జీవో తెచ్చారు, రాయలసీమ లిఫ్ట్ కట్టాలని. 2021 జూలైన పనులు మొదలుపెట్టి దాదాపుగా మట్టి పనులన్నీ చేశారు. సో ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్జిటి స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశారు. సో అందుకు రాయలసీమ లిఫ్ట్ నేను కట్టాలనుకున్నాను, మీరు ఆపేశారు, మీరు రేవంత్ రెడ్డి కలిసిపోయారు అనేటట్టు ఏదో చెప్పుకోవచ్చు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయ ఆయుధాన్ని ఇచ్చారు కాబట్టి ఆ ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందుకొని తెలుగుదేశం పార్టీ మీదకు ప్రయోగించవచ్చు. కానీ అమరావతి విషయంలో మాత్రం మాట్లాడిన సబ్జెక్ట్ తప్పు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆయన వెర్షన్ ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఇద్దరికీ క్రెడిట్ ఉంది. చంద్రబాబు గారు దానికి అంకురార్పణ చేశారు. సో కాకపోతే భూసేకరణలో కొన్ని సమస్యలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక భూసేకరణ చేశారు, నిర్మాణం ప్రారంభించారు. ఆయన దిగిపోయే సమయానికి 25% పైగా నిర్మాణం జరిగింది. సో మళ్ళీ కూటమి వచ్చాక పనులు చేసింది. కాబట్టి ఆ విషయంలో ఇద్దరికి క్రెడిట్ ఉంది. ఆ విషయంలో తను ఒక పార్టీ అధినేతగా క్రెడిట్ మొత్తం నాదే, మీ తప్పు మీదేం లేదు అంటే అనుకోవచ్చు కాక, అది జనం నమ్ముతారా లేదా తర్వాత విషయం. కానీ రాజధాని అమరావతి విషయంలో ఆయన అభిప్రాయాన్ని జనం నిష్కర్షగా, నిర్ద్వంద్వంగా, అసలు నిర్మోహమాటంగా తిరస్కరించారు. అలా జనం తిరస్కరించిన ఒక ప్రతిపాదనను, ఒక రాజకీయ విధానాన్ని మళ్ళీ జనం మీదకు రుద్దాలి అని చూస్తున్నారంటే అది పతనానికి దారి తీస్తుందా లేదా? ఆ మాత్రం ఐడియాలజీ, ఆ మాత్రం కామన్ సెన్సు, ఆ మాత్రం పొలిటికల్ ఫార్ములా వైసీపీలో లేకుండా పోయిందా? సో రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన కామెంట్స్ 100% తప్పు, ఆ పార్టీకి మైనస్. నది ఒడ్డున ఇప్పుడు కృష్ణానది ఉంది, కృష్ణానది ఒడ్డున అక్కడ రాజధాని కడుతున్నారు. నది గర్భంలో కట్టడం లేదు. అక్కడ ఇల్లు కట్టడానికి కూడా పనికిరాని ప్రాంతంలో రాజధాని కడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇల్లు కూడా కట్టని పనికిరాని ప్రాంతం అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్యాలెస్ కట్టుకున్నారు కోట్లు పెట్టి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 12 కోట్లు ఖర్చు పెట్టి చుట్టూ కంచె వేయించుకున్నారు? డబ్బులు వేస్టేగా. సో ఇక్కడ నదికి కాస్త దూరంలో రాజధాని నిర్మాణం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ లేవు? ఎన్ని నగరాలు లేవు? షాంఘై నగరం లేదా, రోమ్ నగరం లేదా, మన ఢిల్లీ లేదా, యమునా నదీ తీరంలో వారణాసి లేదా? సో ఇలా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక నగరాలు నది ఒడ్డున ఉన్నాయి. నగరాలని ఆనుకున్న నదుల ప్రవాహం కామనే. కానీ నదీ గర్భంలో లేదు, ఏ రాజధాని లేదు. ఈవెన్ ఇది కూడా నదీ గర్భంలో లేనట్టే. నదీ గర్భంలో ఏంటి? ఆ ఇసుక మేటల్లో కట్టడం, అది కాదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఏదో ఒక బురద చల్లాలనుకుంటున్నారో చల్లేస్తున్నారు అంతే. ఇక్కడ నిన్న ఆయన రాయలసీమ లిఫ్ట్ మీద మాట్లాడింది ఒక రకంగా వైసీపీకి ప్లస్ అయ్యేదేమో, భోగాపురం ఎయిర్పోర్ట్లో మాట్లాడేది వైసీపీకి వెర్షన్గా అయ్యేదేమో. అంటే నేను ఇక్కడ ప్లస్ అనట్లా, చాలా జాగ్రత్తగా మెచ్యూర్గా ఆలోచించాలన్నమాట. వైసీపీకి ప్లస్ అవ్వడం వేరు, వైసీపీకి వెర్షన్గా అవ్వడం వేరు. అంటే వాళ్ళ వాదనకు వాళ్ళకు పనికొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం. ఆ రెండు ఒక కోణంలో చూస్తే, ఆ రెండు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశం మాట్లాడారు చూసారా, అక్కడ దెబ్బతినేసింది మొత్తం.
మొత్తం ఇంకా అంటే నిన్న మాట్లాడిన సబ్జెక్ట్ అంతా కూడా ఆయన మాట్లాడిన రాజధాని విషయంలో ఆయన మాట్లాడిన అంశాలే ఇప్పుడు హైలైట్ అయ్యాయి. అవి ఆయనకు మైనస్గా మారాయి, ఆ పార్టీకి మైనస్గా మారాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు కూడా సమర్థించలేని పరిస్థితి. ఎందుకు అనవసరంగా? ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతోంది, శాశ్వత బిల్డింగులు కడుతున్నారు, దాదాపుగా 60,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఏదో ఇబ్బంది పడుతున్నారో, అప్పులు తెస్తున్నారో, అప్పో సప్పో ఏదో ఒకటి చేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏషియన్ బ్యాంక్ నుంచి, నాబార్డ్ నుంచి, టిట్కో నుంచి, హడ్కో నుంచి ఏదో ఒక తిప్పలు పడి అప్పులు తీసుకొచ్చి రాజధాని కడుతున్నారు, శాశ్వత బిల్డింగులు కడుతున్నారు. ఇప్పటికీ దాని మీద విషం చిమ్ముతానంటే ఎట్లా? ఇప్పటికీ దాని మీద బురద జల్లుతానంటే ఎట్లా? వదిలేయచ్చు కదా. రాజధాని నిర్మాణం జరుగుతుంది కదా. మీరు 5 ఏళ్ళు చేయలేదు. సో మీరు 5 ఏళ్ళు రాజకీయం చేశారు, డ్రామాలు ఆడారు, మీరేం చేయలేదు. సో కూటమి ప్రభుత్వం వచ్చింది, రాజధానిని కడుతున్నారు. ఇతర దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల రాజధానులకు పోటీగా ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఐకానిక్ టవర్సు, ఎన్ఆర్టీ టవర్ కావచ్చు, ఈ ఎంప్లాయీస్ బిల్డింగులు, ఐఏఎస్ల బిల్డింగులు, మినిస్టర్స్ క్వార్టర్స్ అన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నాయి. సో ఈ దశలో రాజధాని అటువంటిది, ఇటువంటిది, ఇది అదే అంత చీప్గా మాట్లాడడం కరెక్ట్ కాదు, కరెక్ట్ కానే కాదు. సో ఇదే వైఖరి కొనసాగిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పతనం తప్పదు. ఎంత పతనం అంటే బీఎస్పీ పార్టీ చూసారా, ఒకసారి ఎన్నికల్లో 208 సీట్లు వచ్చాయి, ఆ తర్వాత ఎన్నికల్లో 13 వచ్చాయి, ఆ తర్వాత ఎన్నికల్లో 7 వచ్చాయి, ఆ తర్వాత 1 వచ్చాయి, ఆ తర్వాత లేదు, ఖాతా తెరవలేదు. అంటే చరిత్రగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బీఎస్పీ అనే పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒక చరిత్ర మాత్రమే. ఇప్పటికీ ఆ పార్టీ కేడర్ ఉండొచ్చు కాక, ఇప్పటికీ ఈవెన్ మన రాష్ట్రంలో కూడా బీఎస్పీకి కొంతమంది నాయకులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో ఇప్పటికీ ఆ పార్టీ కేడర్ ఉండొచ్చు కాక, కానీ ఎందుకు పార్టీ గెలవదు? జనామోదం లేదు. సో పార్టీ ఉంటుంది, కేడర్ ఉంటుంది, నాయకులు ఉంటారు, కానీ జనామోదం ఉండదు. సిపిఎం, సిపిఐ, ఈ బీఎస్పీ లాంటి కాలగర్భంలో కలిసిపోబోయే పార్టీల జాబితాలో వైసీపీ చేరిపోయే ప్రమాదపు టంచున ఉంటుందన్నమాట. ఇదే కొనసాగితే, ఇదే వైఖరి కొనసాగితే రాజధాని విషయంలో, పోలవరం విషయంలో, పెట్టుబడుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం మంచిది. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశాలు మాత్రం సామాన్యులను ఎక్కలేదు సార్ కదా, సామాన్యుల్ని మరింత వైసీపీ మీద కోపం వచ్చేలా చేశాయి. ఈయనకి చేత కాదు, వేరే వాళ్ళు కడుతున్నా సరే ఒప్పుకోవట్లేదు అని. రాజధాని అనేది రాష్ట్ర ఎమోషన్స్కి సంబంధించిన అంశం. ఆయనకి చేతకాల, వేరే వాళ్ళు కడుతుంటే బుర్ర జల్లుతున్నాడు. మరి దీన్ని ఏమనాలి? సో అందుకే వైసీపీ రాజకీయ పతనం అన్నమాట ఇటువంటి అంశాలతోనే. థ్యాంక్ యూ.